డే 7 డివైన్ నాలెడ్జ్ చాప్టర్ 7 జ్ఞాన విజ్ఞాన యోగా. కృష్ణుడు అర్జునుడికి ఇప్పటివరకు కర్మయోగం, జ్ఞానయోగం గురించి చెప్పాడు. ఇప్పుడు ఆయన తన నిజ స్వరూపాన్ని, ఆయనలోని దివ్యత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వివరించడానికి సిద్ధమయ్యారు. ఇది వింటే మనం కృష్ణుడిని మరింత దగ్గరగా చూడగలం. కృష్ణ, నువ్వు నా ముందు ఇలా ఉన్నావు, కానీ విశ్వమంతా నువ్వే అంటున్నావు. నీ దివ్యమైన జ్ఞానం గురించి నాకు ఇంకా వివరంగా చెప్పగలవా? నిన్ను పూర్తిగా ఎలా అర్థం చేసుకోగలను? అర్జున, నన్ను జనులు రకరకాలుగా చూస్తున్నాయి. కొందరు నన్ను దేవుడిగా, కొందరు ఒక స్నేహితుడిగా, ఇంకా కొందరు ఒక సాధారణ మనిషిగా నన్ను చూస్తారు. నేను నీకు నా దివ్యమైన శక్తి గురించి చెబుతాను. నా మాయను దాటడం చాలా కష్టం, కానీ ఎవరైతే నన్ను శరణు వేడుతారో వారు నా మాయ నుండి తప్పించుకోగలరు. డే 7 శ్లోకం. మత్తః పరతరం నన్యత్ కించితస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. అర్జున, ఈ ప్రపంచంలో నాకంటే గొప్పది ఏమీ లేదు. ధారంలో ముత్యాలు ఎలా గుచ్చబడి ఉంటాయో అలాగే ఈ సృష్టిలోని ప్రతీదీ నాలోనే నిక్షిప్తమై ఉంది. నేను లేనిది ఏదీ లేదు. సృష్టిలోని ప్రతి వస్తువులో కృష్ణుడు ఉన్నాడు అని ఈ జ్ఞానం మనకు నేర్పుతుంది. నీరు, సూర్యుడు, చంద్రుడు అన్నింటా కృష్ణుడి రూపమే. రేపటి వీడియోలో కృష్ణుడు, పరమాత్మ గురించి ఇంకా లోతుగా వివరిస్తారు. జై శ్రీకృష్ణ. సో గాయ్స్, వీడియో అయితే చూశారు కదా, ఏమనిపించిందో కామెంట్ చేయండి. హరే కృష్ణ.